బర్త్డే డాడీ అని చెప్పి. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ. ఇక్కడ నేను వాయిస్ ఇద్దామనుకుంటున్నాను. యాక్చువల్గా మా వారి బర్త్డే ఆ ముందు రోజే మాతో పనిచేస్తున్న సోనీ సుజిత్ రావట్లేదు సార్, రేపు కొంచెం పని ఉందని ఆగిపోతున్నాం అన్నట్టు చెప్పారు. అందుకని ఈరోజు సరే మనం కూడా ఏం ఆఫీస్కి వెళ్దాంలే, నా బర్త్డేనే కదా ఇంట్లోనే ఉందామన్నారు. కానీ మరి ఆఫీస్ స్టార్ట్ చేసి నాకు ఫస్ట్ బర్త్డే కదా మీది, కొద్దిసేపు అలా కూర్చొని వద్దామని చెప్పి తీసుకొని వచ్చాను. ఇంకా షట్టర్ అదంతా మేమే ఓపెన్ చేసుకుంటున్నాం వచ్చి. ప్రతిసారి మార్నింగ్ పిల్లలు ఇద్దరు వచ్చి ఓపెన్ చేస్తారు, మేము వచ్చే లోపల వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు రావట్లేదు అన్నారన్న థాట్లోనే ఉన్నారు మా వారు. ఇంకా వచ్చి ఓపెన్ చేసాము, ఇప్పటికి కూడా చూడలేదు ఆ బెలూన్స్ అవన్నీ. అంటే ఆయన ఏమనుకున్నారంటే లాస్ట్ టైం నా బర్త్డే చేసినప్పుడు కొన్ని అక్కడ కట్టిని అలాగే ఉండిపోయినాయి, అవి తీయలేదు, అవే ఉన్నాయి లేని థాట్లో ఉన్నారు, ఇంకా చూడలేదు. ఇంకా అవన్నీ పెట్టేసి వస్తూ ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఏసీ ఆన్ చేశారు. ఏమి ఆఫీస్ కూల్గా ఉంది, మనం లేము, నిన్న ఏసీ ఆన్ చేసి ఆఫ్ చేయలేదేమో అన్నట్టుగా వచ్చారు. ఇంకా నియర్ రాగానే చూసి ఇంకా చూడండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వీళ్ళేరి ఇదంతా చేసింది వాళ్ళేలే అని చెప్పేసి ఇంకప్పుడు థాట్ వచ్చేసింది. సోనీ సుజిత్ ముందుగానే షట్టర్ క్లోజ్ చేసి వాళ్ళు పక్కన ఉన్నారు. ఇంక వచ్చి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంక వెంటనే మేము లోపలికి వచ్చాక సోనీ సుజిత్ కూడా వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ అది సార్ లోపలికి వచ్చి ఇదేం చూడకుండా ఏంది చల్లగా ఉంది ఏసీ హ్యాపీయా. ఫోటో ఫ్రేమ్ ప్లాన్ చేశాను. ఈ ఫోటో ఫ్రేమ్లో ఆయనకి ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టాను. ఈ ఫ్రేమ్ చేయించడానికి సోనీ చాలా హెల్ప్ చేసింది. చాలాసార్లు నేను కరెక్షన్ చెప్తా ఉన్నాను, ఫోటోస్ కదా మన ఆఫీస్ లోగో రావాలని యాజ్ టీజ్గా నేను చెప్పినట్లు చేయించింది. బయటికి వెళ్ళి చాలా బాగుంది. సోనీ నీకు చాలా థ్యాంక్ యూ సోనీ, నువ్వు వీడియో చూస్తావు కాబట్టి చెప్తున్నాను. ఈ ఫోటో సార్కి చాలా బాగా నచ్చింది. మెయిన్ ఆ ఫోటో పక్కన రత్నం టూస్ ఎండి అని టైటిల్ పెట్టించాను. అది చూసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన డ్రీమ్ అన్నమాట బిజినెస్లో మంచిగా సక్సెస్ అవ్వాలని, పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి నేను
ఇట్లా ఫోటో ఫ్రేమ్ చేయించి ఇచ్చాను గిఫ్ట్గా. మా రత్నం టూర్స్ పెట్టాక ఆయన బర్త్డే కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవుతారని ఇట్లా సడన్గా ఫ్రేమ్ చేయించి ఇచ్చాను. ఫైనల్లీ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇక వెంటనే మా తమ్ముడు సుజిత్ దాన్ని అక్కడ వాళ్ళకి కూడా పెట్టేశాడు. చూడడానికి చాలా బాగుందని చెప్పారు. ఇంకా ఫైనల్గా మేమంతా కలిసి అప్పటికే టైం 3 అయిపోయింది, లంచ్కి వెళ్ళి వచ్చాము. అది మార్నింగ్ అంతా ఈరోజు జరిగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా చేయడానికి నాకు హెల్ప్ చేశారు సోనీ, సుజిత్, మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఈవినింగ్ యాక్చువల్గా మేము ఇంట్లో కేక్ కటింగ్ చేసుకోకూడదు, ఇంకా అక్కడ అయిపోయిందిలే అనుకున్నాము. అనుకోకుండా మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు కేక్ పంపించారు ఇంటికి. సో ఇక తప్పలేదు. పిల్లలు కూడా మార్నింగ్ ఎగ్జామ్స్ నేను స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి తీసుకెళ్ళలేదు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఈవినింగ్ ఈ కేక్ కట్ చేసాము. ఈ రత్న గురించి చెప్పాలంటే ఎప్పుడు పిల్లలకి నాకు అన్నీ తెచ్చిస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయనకి ఏం నీడు ఉండేవో కూడా పట్టించుకోడు. నాకు అది చాలా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఇప్పుడు టైం వచ్చింది తను హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పేసి ఈ బర్త్డే గుర్తుండిపోయేలాగా అన్నీ సడన్ సర్ప్రైజ్లు ప్లాన్లు చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే మా బొడ్డమ్మలు గిఫ్ట్ ఇచ్చాక చెప్తాను. నేనేదో ఇస్తున్నానని ముందుగానే చెప్పానని మా పెద్ద పాప ఒక కార్డు మీద వాళ్ళ డాడీకి ఏదో రాసి ఇది నీ సర్ప్రైజ్ డాడీ అని ఇచ్చింది. అలా అక్కిస్తుందని చెల్లి ఇయడానికి ఏమి లేక వాళ్ళ డాడీ కొత్త పెన్నులన్నీ కలెక్ట్ చేసుకొచ్చుకొని డాడీ ఇదిగో నీ గిఫ్ట్ అని చిన్న పెన్నులు ఇచ్చేసింది. నేను ముందుగానే సైలెంట్గా ఉండండి అని చెప్తున్నానని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మీ ఏదో ఇస్తుంది మేము కూడా ఇవ్వాలని చెప్పేసి అట్లా పిల్లలు కూడా ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ డాడీ ప్లేట్ వేసి తెచ్చి ఇచ్చాడు. నా గిఫ్ట్ ఏంటంటే ఆయన బాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు కళ్ళజోడు కింద పడి అది కొంచెం స్క్రాచ్ వచ్చి అట్లానే ఉంది, అదే పెట్టుకుంటా ఉన్నారు. కొత్తది తీసుకోమంటే ఏదో ఒక పని పడుతూ ఉంది, మనీ అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయని ఇంకా తీసుకోకుండా అలాగే ఉండిపోయారు. నాకే అనిపించింది ఇంకా అట్లానే పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు కదా మనీ దానికి దీనికని. అందుకని నేనే ప్లాన్ చేసుకొని ఒకరోజు ఆయనది అది స్పెట్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ షాప్లో చూపించి నేనే ఆ స్పెట్స్ తీసుకొని వచ్చాను. అక్కడ మా ఆయన పెద్ద సర్ప్రైజ్లా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం దాచుకోగా ఆల్రెడీ చెప్పేశాను నేను స్పెట్స్ తెచ్చాను. నేను చెప్పడం కాదు, ఆరాధ్యనే డాడీ మమ్మీ ఒకటి తెచ్చింది బాక్స్లో ఉందంటే ఆయనకి ఎక్కడో కొంచెం ఐడియా వచ్చేసింది. సో ఫైనల్గా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంతే కదా, ఆయన ఎప్పుడు నా గురించి పిల్లలకి అన్నీ చేస్తూ ఉంటారు. సో మా వారు ఇస్తున్న పాకెట్ మనీ సేవ్ చేసుకొని ఇట్లా నేను ఆయన బర్త్డే సెలబ్రేట్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. మా వారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి, ప్రేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.